ఇప్పటి వరకు ఐపీఎల్లో 29 మ్యాచ్లు జరిగాయి. 29 మ్యాచ్ల తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీం ఏ పొజిషన్లో ఉన్నాయో అన్నది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్, సెకండ్ కేకేఆర్, థర్డ్ సిఎస్కే, ఫోర్త్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఫిఫ్త్ లక్నో సూపర్ జైంట్స్, సిక్స్త్ గుజరాత్ టైటాన్స్, సెవెంత్ పంజాబ్ కింగ్స్, ఎయిత్ పొజిషన్లో ముంబై ఇండియన్స్, నైన్త్ పొజిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్, 10th పొజిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ మొత్తం 6 మ్యాచ్లు ఆడితే అందులో గుజరాత్ టైటాన్స్తో 1 మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. లక్నో మీద, ఢిల్లీ క్యాపిటల్స్ మీద, ముంబై మీద, ఆర్సీబీ మీద, పంజాబ్ మీద 5 విజయాలు కైవసం చేసుకుంది. ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లు గెలిచింది. ఏకంగా కేవలం ఒక్కసారి మాత్రమే సీజన్ ఓటమి పాలైంది, అది కూడా చిన్నస్వామి స్టేడియంలో. ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన సెకండ్ టీమ్గా కేకేఆర్ ఉంది. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ మీద, ఆర్సీబీ మీద, ఢిల్లీ క్యాపిటల్స్ మీద వరుస విజయాలు నమోదు చేసింది. తర్వాత సిఎస్కే మీద ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ మీద తిరిగి పుంజుకొని తన విజయ పరంపరను కొనసాగిస్తుంది. థర్డ్ పొజిషన్లో కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ వరుసగా 2 విజయాలు నమోదు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ మీద హ్యాట్రిక్ మిస్ చేసుకుంది. తర్వాత ఎస్ఆర్హెచ్ మీద కూడా 1 మ్యాచ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ దుమ్ము లేపారు. హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్ నమోదు చేశారు. 272 పరుగులు నమోదు చేశారు. అది కూడా గచ్చిబౌలి హోమ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో. ఇక తర్వాత కేకేఆర్, ముంబై ఇండియన్స్ మీద వరుస విజయాలు నమోదు చేసి మంచి హోప్ మీద అయితే ఉన్నారు. వీళ్ళైతే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే టీమ్గా అయితే మనం చెప్పొచ్చు. ఇక ఫోర్త్ పొజిషన్లో కొనసాగుతున్న టీం సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్లో ఓటమి పాలైంది కోల్కతా నైట్ రైడర్స్ మీద. తర్వాత మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించింది. తర్వాత 3వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద కూడా పరాజయం పాలైంది. 4వ మ్యాచ్లో సిఎస్కే, 5వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ని వరుసగా ఓడించింది. ఈరోజు బెంగళూరుని కనుక ఓడిస్తే చిన్నస్వామి స్టేడియంలో హ్యాట్రిక్ విజయాలు అయితే నమోదు చేస్తుంది. ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుని ఓడిస్తుందా లేదా అన్నది మీరు కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి. 5th పొజిషన్లో కొనసాగుతుంది లక్నో సూపర్ జైంట్స్. ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద ఓడిపోయారు. వీళ్ళైతే మొత్తం 6 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. అది కూడా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ఈ ఐపీఎల్ సీజన్లో థర్డ్ హ్యాట్రిక్ విన్స్ సంపాదించిన టీమ్గా ఎల్ఎస్జీని మనం చెప్పొచ్చు. లక్నో సూపర్ జైంట్స్ ఆ 3 విజయాలు కూడా ఆల్రౌండర్ ప్రదర్శనతో సాధించినవే. బిలో 170 రన్స్ స్కోర్ చేసి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించడం ద్వారా విజయాలు దక్కించుకుంది. ఈ టీంలో స్పీడ్ బౌలర్ మయాంక్ యాదవ్ అందరికీ సుపరిచితమే. ఈ సీజన్లో అత్యధికంగా స్పీడ్ బౌలింగ్ వేసిన బౌలర్ ఈ టీంలోనే ఉన్నాడు. తను గాయం వల్ల దూరమైన కాడి నుంచి జట్టుకి పరాజయాలు వెంటాడుతున్నాయి. ఇక 6th పొజిషన్లో కొనసాగుతుంది డిపెండింగ్ రన్నర్ అప్ టీం. గత సీజన్లో రన్నర్ అప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ మంచిగానే ఈ సీజన్ని శుభారంభం చేసింది. ముంబై ఇండియన్స్ మీద విజయం, ఆ తర్వాత సిఎస్కే మీద పరాజయం, ఎస్ఆర్హెచ్ మీద విజయం, పంజాబ్ మీద ఓటమి, లక్నో మీద ఓటమి, రాజస్థాన్ రాయల్స్ మీద విజయాలతో గుజరాత్ టైటాన్ 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు మాత్రమే విన్నపై 6వ పొజిషన్లో కొనసాగుతుంది గుజరాత్ టైటాన్స్. 7th పొజిషన్లో కొనసాగుతుంది కింగ్స్ 11 పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్ల్లో 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఈ సీజన్ని అద్భుతంగా స్టార్ట్ చేసిన టీముల్లో పంజాబ్ కూడా ఒకటి. ఢిల్లీ క్యాపిటల్స్ మీద జరిగిన మ్యాచ్లో మొదటి మ్యాచ్లో విజయం సాధించింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఓడిపోయింది. తర్వాత లక్నో మీద ఓటమి, గుజరాత్ మీద విజయం, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఓటమి, రాజస్థాన్ రాయల్స్ మీద ఓటమితో పంజాబ్ కింగ్స్ 7th పొజిషన్లో కొనసాగుతుంది. 5వ పొజిషన్లో కొనసాగుతుంది 5 సార్లు కప్పు సాధించిన ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ మొత్తం 6 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ పొజిషన్లో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద ఓటమి, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 31 పరుగుల తేడాతో ఓటమి, రాజస్థాన్ రాయల్స్ మీద 6 వికెట్ల తేడాతో ఓటమి, ఢిల్లీ క్యాపిటల్స్ మీద విజయం, ఆర్సీబీ మీద విజయం, సిఎస్కే మీద నిన్నటి మ్యాచ్లో ఓటమితో 8వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. ఇక తర్వాత మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో తన తర్వాత మ్యాచ్ అయితే ఆడనుంది ముంబై ఇండియన్స్. 9th పొజిషన్లో కొనసాగుతున్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలు మాత్రమే అందుకుంది. అది కూడా సిఎస్కే మరియు లక్నో సూపర్ జైంట్స్ మీద విజయాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాత మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద ఆడనుంది. 10th పొజిషన్లో కొనసాగుతున్న టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్లో కేవలం 1 విజయం, అది కూడా పంజాబ్ మీద మాత్రమే విజయం సాధించింది. మిగతా అన్ని మ్యాచ్లో ఓటమి.